అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం గంగిరెద్దు. దీని రచయిత డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇది డిగ్రీ ప్రథమ సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన పాఠ్యాంశం. దీనికి సంబంధించిన కవి పరిచయం తీసుకుంటే, గంగిరెద్దు డాక్టర్ పల్లా దుర్గయ్య నిరాడంబర విద్వత్ కవిగా పేరుగాంచిన డాక్టర్ పల్లా దుర్గయ్య వరంగల్ జిల్లా మడికొండలో జన్మించాడు. 1916లో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1942లో మొట్టమొదట ఎంఏ తెలుగు స్నాతకోత్తర డిగ్రీని పొందిన విద్యార్థి. 1960లో ప్రబంధ వాంగ్మయ వికాసం అనే అంశంపై PhD పరిశోధనలు చేసి డాక్టరేట్ అందుకున్నాడు. అయితే పల్లా దుర్గయ్య గారు ఒక విద్వత్ కవిగా పేరుగాంచారు వరంగల్ జిల్లా మడికొండలో. ఆయన పుట్టింది 1916లో. 1942లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొట్టమొదట ఎంఏ తెలుగు చేసినటువంటి వ్యక్తి, డిగ్రీ పొందినటువంటి వ్యక్తి. అయితే ఈయన ప్రబంధ వాంగ్మయ వికాసం అనే అంశంపై 1960లో PhD చేసి దాంట్లో డాక్టరేట్ని అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో అధ్యాపకులుగా పనిచేసి 1967లో ఉద్యోగ విరమణ చేశాడు. అయితే ఈయన అదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివి అక్కడే ఆ తెలుగు శాఖలోనే 1967లో అక్కడే పనిచేసి అక్కడే ఉద్యోగ విరమణ చేశాడు. అంటే చదివిన యూనివర్సిటీలోనే ఉద్యోగం చేసి అక్కడే రిటైర్మెంట్ కూడా చేయడం జరిగింది. పల్లా దుర్గయ్య శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణ రచయితల సంఘం మొదలైన స్థానిక సంస్థలతో సన్నిహితులుగా ఉండి సాహిత్య చైతన్యానికి తోడ్పడేవారు. అయితే ఈయన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఈ తెలంగాణ రచయితల సంఘం మొదలైన సంస్థలతో ఉండి చైతన్య సాహిత్యానికి కూడా తోడ్పడ్డాడు. 1956లో గంగిరెద్దు కావ్యాన్ని వెలువరించాడు. ఈ మనం చెప్పుకోబోయే పాఠ్యాంశాన్ని ఆయన 1956లోనే వెలువరించాడు. అయితే పాల వెన్నెల మరొక ఖండకావ్యం, చతురవ చోనిది, అల్లసాని పెద్దన అనే 2 విమర్శా గ్రంథాలను కూడా రాశాడు. ఈయన ఒక ఖండకావ్యాన్ని అలాగే 2 విమర్శా గ్రంథాలను, అవేమిటి అంటే చతురవ చోనిది, అల్లసాని పెద్దన అనే విమర్శా గ్రంథాలను కూడా రాశాడు. పద్యాన్ని గేయాన్ని అలవోకగా రాయగల సమర్థుడు దుర్గయ్య. ఈ దుర్గయ్య గారు పద్యాన్ని గేయాన్ని కూడా చాలా అవలీలగా రాసేటటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. తెలంగాణ జనపదాల్లో వాడుకలో ఉన్న ఆణిముత్యాల వంటి నానుడులను, పగడాల వంటి పలుకుబళ్లను సందర్భోచితంగా వాడి కావ్యహారానికి సౌందర్యం అందించడంలో వీరికి విశిష్ట స్థానం ఉన్నదని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పల్లా దుర్గయ్యను అభినందించారు. అయితే ఈయనకి సి నారాయణ రెడ్డి గారు ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు ఈయన గురించి. ఏంటి అనంటే, తెలంగాణ జనపదాల్లో ఉన్నటువంటి వాడుకలో ఉన్నటువంటి ఆణిముత్యాల లాంటి నానుడులని, పలుకుబళ్ళని సందర్భానికి సహితంగా ఈయన అందించడంలో విశిష్టమైనటువంటి స్థానం కలిగిన వాడుగా ఉన్నాడు అనేసి మనకి సి నారాయణ రెడ్డి గారు ఈయన గురించి చెప్పారని ఇందులో చెప్తున్నారు. అయితే ఈయనని అభినందించడం కూడా జరిగింది. ఇది డాక్టర్ పల్లా దుర్గయ్య గారి కవి పరిచయాన్ని తీసుకుంటే ఇది. అయితే మనం పాఠ్యభాగ సందర్భంలోకి వెళ్తే, గంగిరెద్దుల ఆటల్ని మనం ఎక్కువగా సంక్రాంతి పండుగకి చూస్తుంటాం. పల్లా దుర్గయ్య గారు గంగిరెద్దు కావ్యం గురించి చాలా బాగా వివరించారు. ఏంటి దీంట్లో ఉన్నటువంటి విషయము అంటే, ఒక ఆవుకి అవలక్షణాలతో కూడినటువంటి ఒక కోడదూడ పుడుతుంది.
అవలక్షణాలు అని అంటే దానికి మామూలుగా 4 కాళ్ళు ఉండేది 5 కాళ్ళు, ఒక తోక ఉండేది 2 తోకలు, అట్లా మామూలుగా ఉండకుండా వేరే రకంగా ఉండేటటువంటి అవలక్షణాలతో ఒక కోడదూడ పుడుతుంది. కొన్ని రోజులకి ఏమవుతుంది అని అంటే ఆ కోడదూడ తల్లి చనిపోతుంది. చిన్న దూడ తల్లి చనిపోయిన తర్వాత ఆ కోడెదూడ ఇంటి యజమాని ఉంటాడు కదా, ఆ యజమాని ఇంటి నుంచి పారిపోతుంది. దాని తల్లి లేదు కాబట్టి అది ఎక్కడికో పారిపోయి మామూలుగా దారిలో ఉంటే ఒక గంగిరెద్దుల వాడు ఆ కోడెదూడని చూసి దాన్ని తీసుకెళ్ళి దానికి తిండి అంతా పెట్టి రకరకాల విన్యాసాలు విద్యలు నేర్పించి దానితోనే ఊరూరా తిరిగి మొత్తంగా తన తిండి తిప్పల్ని కూడా చూసుకుంటూ కడుపు నింపుకుంటూ ఉంటాడు ఆ గంగిరెద్దులవాడు. అయితే మనకి అంశాన్ని పల్లా దుర్గయ్య చెప్పడం ఏంటి అని అంటే అంతరించిపోతున్నటువంటి ఒక కళ గురించి మనకి ఈ పాఠ్యాంశం ద్వారా మనకి చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో ఈ పాఠ్యాంశంలో ఉన్నది ఏంటి అని అంటే గంగిరెద్దుని అలంకరించిన విధానము, అది చేసినటువంటి విన్యాసాలు, కళలు, విద్య, సంస్కృతి ఏంటి అనేది ఆ ప్రజలలో మమేకమైపోయి ఉండేటటువంటి విషయాన్ని ఏంటి అనే విషయాన్ని మనకి ఇందులో చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి విషయానికి ఆ కావ్యానికి అందించిన విషయానికి ఏంటి అని అంటే ఒక అంతరించిపోతున్నటువంటి కళా వైభవాన్ని, సౌందర్యాన్ని అందించడం, ఆ గంగిరెద్దులవాడు దానికి నేర్పించిన విద్యలు, ఆ విద్యలతో పాటు ఏ విధంగా మనుషుల నుండి కానుకలను స్వీకరించారు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఒక హృద్యమైనటువంటి విషయాన్ని మనకి పల్లా దుర్గయ్య గారు ఈ గంగిరెద్దు పాఠ్యాంశం ద్వారా అందించారు. మనుషులు ఇతర జీవరాశులపై ఆధారపడడం, అలాగే సంస్కృతి, దానికి సంబంధించినటువంటి వివిధ విషయాల్ని మనకి ఈ పాఠం ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం గంగిరెద్దు అనే కావ్యం నుండి తీసుకోవడం జరిగింది. పాఠంలోకి వెళ్తే, అంత బసవని కన్నుల గంతగట్టి తాను మందిలో చొరబడి దాగి నిలిచి బసవనాయని పిలువ సవ్వడిని బట్టి వాని దరిజేరే ఎద్దు ఆహ్వానంగా. అయితే మనం ముందే చెప్పుకున్నాం కదా, ఒక గంగిరెద్దులవాడు అవలక్షణాలతో ఉన్నటువంటి ఒక కోడెదూడ అతనికి దొరుకుతుంది. దాన్ని తెచ్చుకొని పెంచుకున్నాడు, దానిపైనే ఆధారపడి ఊరూరా తిరుగుతున్నాడు అని. అయితే ఒక చోట ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరి దగ్గర మొత్తం మందిని పోగు చేసి తన విద్యని ప్రదర్శించినటువంటి ఆ గంగిరెద్దును అక్కడ పెట్టి ఇంకా అతను స్టార్ట్ చేశాడు. ఏమని? అందరి ముందు నిలబెట్టాడు. ఆ బసవన్నకి కళ్ళకి గంతలు కట్టాడు. ఆ గంగిరెద్దులవాడు కళ్ళకి గంతలు కట్టి ఆ జనంలో ఎక్కడో ఒక చోట పోయి నిల్చున్నాడు. బసవన్న అని పిలవగానే అతని సవ్వడి, అతని నోటి మాట వినగానే ఆ ఎద్దు కళ్ళకు గంతలు కట్టినా సరే వెళ్ళి తన యజమాని అయినటువంటి ఆ గంగిరెద్దుల వాని దగ్గరికి వెళ్ళి నిలబడేసరికి అక్కడ ఉన్నటువంటి జనమంతా చాలా అద్భుతంగా దాని విద్యకి మెచ్చుకొని వాహ్వా అనేసి అంటున్నారు. గంతలను విప్పి దాని శృంగముల మీద చేతులుడి కాళ్ళు మీదికి చేసి నిలిచే వాని మోయుచు కొమ్ముల బసవడురికే పదుగురది చూసి మెచ్చి చప్పట్లు సరగా. అయితే ఇప్పటివరకు కళ్ళకు గంతలు కట్టి ఎక్కడో జనాల్లో చొరబడి బసవన్నని పిలిస్తే అది వెళ్ళి అతన్ని గుర్తుపట్టింది. తర్వాత ఆ గంతల్ని విప్పేసి దాని కొమ్ముల పైన చేతులతో పట్టుకొని అతని కాళ్ళు పైకి చేసి తన మొత్తం బ్యాలెన్స్ అంతా దాని కొమ్ములపైనే ఉంచాడు ఆ గంగిరెద్దులవాడు. ఉంచేసరికి అతన్ని కేవలం ఆ కొమ్ములపైనే అది మోస్తూ ఉంది. ఆ గంగిరెద్దులవాడిని మోసేసరికి మోస్తూ ముందు ఉరికింది. అది ఉరికేటటువంటి విషయాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు
అద్భుతంగా ఉందనేసి చూసి మెచ్చుకొని చప్పట్లని కొట్టారు. పిదప గంగెడ్లవాడు డోలదిమి కొట్టి వెళ్ళకిలా పండుకొని అంత వెనుక కాళ్ళు వాని తొడలపై ముంగాళ్ళు వక్షమంది నుంచి బసవన్న ఊపిరి లుగ్గబట్టి తర్వాత ఆ గంగిరెద్దులవాడు డోలుని కొట్టి వెళ్ళకిలా పడుకున్నాడు. అక్కడే పడుకొని దాని వెనుక కాళ్ళని అతని తొడలపైన, ముందరి కాళ్ళని అతని వక్షస్థలం పైన అంటే తన ఛాతి పైన ఉంచి ఊపిరి ఉగ్గపట్టి బసవన్ని మోస్తున్నాడు. ఇప్పటి వరకు ఆ ఆవు ఇతన్ని మోసింది కదా, ఇప్పుడు ఆ బసవనాన్ని ఈ గంగిరెద్దుల వాడు మోస్తున్నాడు. దాని 4 కాళ్ళు, 2 ముందరి కాళ్ళేమో ఛాతి పైన, వెనక 2 కాళ్ళేమో తొడల పైన పెట్టి దాన్ని మోస్తున్నాడు. సై అటంచుని వాడు చేసైగ చేయ గజ్జలవి గల్లు మన ఘంటికలు రనిన్న అప్పుడు వానిపై బసవడు ఉయ్యాలలూగే ప్రజల హర్షధ్వనులు మిన్ను పగులదన్ని. ఇంకా అప్పుడు సై అని అనగానే, చేతి సైగ చేయగానే గజ్జలతో అది గల్లు గల్లుమని గంటికలతో అతనిపై ఉయ్యాలలాగా ఊగింది. అలా అతను పడుకున్న వానిపైన ఉయ్యాలలాగా ఊగి మొత్తం దాని బరువంతా అతనిపైనే ఉంచింది. అంటే ఇప్పటివరకే అది మోసింది అతన్ని, అతను ఇప్పుడు దాన్ని మోస్తున్నాడు. ఈ విషయాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చప్పట్లతో చాలా పెద్దగా చప్పట్ల ధ్వని చేశారు. అప్పుడు బసవని క్రిందికి చప్పున దిగద్రోచి లేచి జడించి ఎడల్ చప్పుడు గొట్టుచు జూపర మెప్పులుగొని బసవని కడు మెచ్చుచు పలికెన్. వెంటనే ఇంక దాని కిందికి తోసేసి దించేసి లేచి ఊపిరి బిగబట్టి పడుకున్నాడు. ఇప్పటిదాకా ఊపిరి తీసుకొని దాన్ని అటు పక్కకు వదిలేసి వెంటనే లేచి ఇంకా డోలుని తీసుకొని తన బసవన్నని మెచ్చుకుంటూ ప్రజలలో తిరుగుతూ దాని గురించిన గొప్పలు చెప్తున్నాడనమాట. బసవనా నీవు చూపిన పనులు చూసి దొరలు దొరసానులు మది సంతోషపడిరి. ఓళాలో అని అచ్చి అనుచు బాలలకు జోలపాడి తల్లుల మదిని సంబరంబు నింపు. ఇంకా దాన్ని మెచ్చుకుంటున్నాడు. ఏమని? ఓ బసవయ్య, ఇప్పటివరకు నువ్వు చేసినటువంటి పనులని చూసి ఇక్కడ దొరలు దొరసాన్లు మనస్సులో చాలా సంతోషపడ్డారు. చిన్నపిల్లలకి కూడా జోలపాడుతూ నీ విన్యాసాలని వాళ్ళకి కూడా చూపించారు ఆ తల్లులు. వాళ్ళ మనసులో ఎంతో ఆనందంగా ఉన్నారు నువ్వు చేసినటువంటి విద్యలకి చూసి అని చెప్తున్నాడు. బలెబలె బసవ, నేడు నీ పనులు చాలు. దాన ధర్మాలు గావించు దాతల చెవి కొండెములు చెప్పున పుండాకోర్ల నోట నెట్లు గొట్టెదవో మట్టి ఏది చూపు. ఓ బసవయ్య, ఈరోజు నువ్వు చేసినటువంటి విన్యాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే దాన ధర్మాలు చేసేటటువంటి దాతలు ఎంత పుణ్యాన్ని చేసుకుంటారో ఆ విషయాలని చెప్పు. ఎవరైతే అనవసరమైనటువంటి మాటలు చెప్పి నోళ్లలో అంటే పుకార్లు పుట్టించి అన్యాయంగా మాట్లాడుతుంటారో వాళ్ళ నోట మట్టి ఎలా కొడతావో చెప్పు నువ్వు అనేసి అంటున్నాడు. పట్టు వస్త్రాలు గప్పుచు పసుపు కుంకుమంబు చల్లి చేతురు పూజ నంబు నీకు దాతల మనస్సులు ద్రవించి దయలు పుట్ట ప్రభుల కడుపులో తలపెట్టు బసవదేవ. అయితే నువ్వు చేసిన విన్యాసాలకి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమ చల్లి నీకు పూజని చేస్తారు. అలాగే ఇచ్చినటువంటి దాతల మనస్సు ద్రవించే విధంగా వాళ్ళకి దయ కలిగే విధంగా నువ్వు వాళ్ళ కడుపులో తలపెట్టి వాళ్ళని ఆశీర్వదించు ఓ బసవదేవ అని అంటున్నాడు. అంటే అతను ఆ బసవన్నని తన మాటలు అన్నీ దానికి అర్థమవుతాయి కాబట్టి మొత్తంగా వాళ్ళిద్దరికీ ఒక అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ఆ విద్యలు నేర్చినటువంటి ఆ బసవన్న ఇతను ఎలా చెబితే అలా చేస్తుంది. అలా ఇచ్చినటువంటి కానుకలు ఇచ్చిన వాళ్ళకి నువ్వు తప్పకుండా ధన్యవాదాలు తెలుపు అనే విధంగా దానికి అన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు. అనుచు ఆ బసవనెద్దును జనము కడకు బనిచి
తనను వెనువెంట జనుచు డోలు వడిగ వాయించు చీరీతి బలుకుచుండే చుట్టూ నిలుచిండి ఉన్నట్టి సుజనుల గని. అయితే అలా బసవన్న గురించి చెబుతూ జనంలో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అక్కడ అందరి ముందుకెళ్ళి చెప్తున్నాడు అనమాట. వెంటనే ఆ డోలు వాయించుకుంటూ చుట్టూ తిరుగుతూ ఆ బసవడు చేసినటువంటి విన్యాసాలు, లేకపోతే అక్కడ వేరే వాళ్ళు ఏ విధంగా ఏమేమి కానుకలు ఇచ్చారు అనేటటువంటి విషయాన్ని ఆ జనులందరినీ చూస్తూ వాళ్ళకి తెలిసే విధంగా చుట్టూ నిల్చున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఇలా మాట్లాడుతున్నాడు. అమ్మలయ్యలు మీరు ధర్మాత్ములండి, అరుగుదెంచెను మీ యుద్ధ 5 కాళ్ళ 2 తోకల బసవన్న వెండి కొండ నుండి పుణ్యము చేసుకొనుండు ఘనులు. అయితే ఆ జనాల్లో చొరబడి బసవన గురించి చెప్తున్నాడు. దానికి ఉన్నటువంటి అవలక్షణాలని కూడా అతను ఒక వరంలాగా చెబుతూ వాళ్ళతో కానుకలను తీసుకుంటున్నాడు. ఎలా అంటే, ఓ అమ్మలారా, అయ్యలారా, మీరందరూ ధర్మాత్ములు. మీ దగ్గరికి 5 కాళ్ళు 2 తోకలున్నటువంటి ఒక బసవన్న వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? వెండికొండ నుండి వచ్చాడు. వెండికొండ అంటే, వెండికొండ అనేది ఎక్కడుంటుంది? హిమపర్వతం, హిమంతో కూడుకున్నటువంటి తెల్లగా కనిపిస్తుంది కదా, అదే వెండికొండలాగా. అంటే హిమాలయ పర్వతంలో నుంచి, కైలాసం నుంచి వచ్చినటువంటి బసవన్న. ఈ బసవన్న మీరెంతో పుణ్యం చేసుకొని ఉంటారు, అందుకే ఈ బసవన్న యొక్క దర్శనం కలిగింది. ఇది మామూలు బసవన్న కాదు, 5 కాళ్ళు 2 తోకలున్న బసవన్న. మామూలుగా ఏ ఆవుకి ఏ కోడెకు ఇలా ఉండదు. అంటే దీనికి ఉంది అని అంటే ఇది ఒక ప్రత్యేకత కలిగినటువంటిది, చాలా రేర్గా ఉన్నటువంటిది కదా అనేసి చెబుతూ, మీరు చాలా పుణ్యం చేసుకున్నారు కాబట్టి దీని దర్శనాన్ని మీరు చేసుకుంటున్నారు. ఇది మామూలుది కాదు, హిమాలయ పర్వతాల నుంచి వచ్చారు కాబట్టి మీరు ఎంతో ధర్మాత్ములు కదా, అందుకోసమే మిమ్మల్ని వెతుక్కుంటూ నేను దీన్ని తీసుకొని వచ్చాను అని చెప్తున్నాడు. కట్టి విడిచిన చెమ్మట పుట్టములకు నాసపడి కొంగు జాపితి అర్తివాడ. ఒక జరిదోతి, ఒక రైక, ఒక పంచె, ఒక కండువ, పాతది యొసగి పొండు. అయితే నేను మామూలుగా మిమ్మల్ని ఏమీ అడగట్లేదు, డబ్బులు అవి ఇవి అనేది. నేను మీరు ఎవరైతే కట్టుకొని విడిచినటువంటి బట్టలు ఉంటాయో వాటిని నేను అడుగుతున్నాను. వాటికి ఆశపడి మీకు కొంగు చాస్తున్నాను కాబట్టి అర్థిస్తున్నాను. మీ దగ్గర ఉన్నటువంటి ఒక జరిదోతి, మగవాళ్ళైతే జరిదోతి, ఆడవాళ్ళైతే ఒక రైక, ఒక పంచ, ఒక కండువ, ఏదైనా పాతది నాకు ఇచ్చి నాకు ఆనందింప చేయండి. మీరు కట్టి విడిచిన పాత బట్టలనే కదా నేను అడుగుతున్నాను అని అంటున్నాడు. అమ్మ ఒక చీర, ఒక రైక, అమ్మగారు మంచిదొక్క నిషాని ఇప్పించు తల్లి. అమ్మ నీ పేరు మీద, మావయ్య పేరు మీద బసవన్న తన మెయ్యి మీద దాల్చు. అయితే అక్కడ ఉన్నటువంటి జనులని ఉద్దేశిస్తూ అడుగుతున్నాడు, అమ్మ మీ దగ్గర ఉంటే ఒక పాత చీర, మీ దగ్గర ఉంటే ఒక రైక ఇవ్వండి, అది ఒక నిషాని ఇప్పించండి అని అడుగుతున్నాడు. నిషాని అంటే ఇక్కడ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. నిషాని అనేటటువంటి ఒక శాల్వా అయినా కావచ్చు, లేదా నిషాని అంటే ఒక గుర్తు, మీ గుర్తుగా మా బసవన్నకి ఇస్తే అది తన శరీరం పైన వేసుకొని ఆనందిస్తుంది, లేదా దానిపైన కప్పి ఉంచితే నేనైనా వాడుకుంటాననే విధంగా, ఓ తల్లి మీ దగ్గర ఉన్నటువంటి చీరనైనా పంచెనైనా ఏదైనా నిషాని ఏదైనా ఇవ్వండి, మీ పేరు మీద, మీ అయ్యగారి పేరు మీద మేము ఆ బసవాని శరీరం పైననన్నా వేసుకుంటాము, లేదా మేమైనా ధరిస్తాము అని అడుగుతున్నాడు. పల్లె పల్లెను ఊరూర పట్నములను దొరల దొరసాన్ల పేరు సంతోషపడుచు చెప్పుకుందును బీదలకెప్పుడైని ఇచ్చినది వ్యర్థముగా పోదు మెచ్చుకొనుచు. అయితే నేను ప్రతి ఊరూరికి తిరుగుతూ పల్లెటూర్లకి పట్టణాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దొరలకి దొరసానులని సంతోషపెడుతూ
వాళ్ళ విషయాల్ని చెప్పుకుంటూ ఉంటాను. అయితే వాళ్ళు చేసేటటువంటి దాన ధర్మాలు ఊరికే పోవు. కాబట్టి మీరు దానం ఇవ్వండి. మీరు ఇచ్చి మర్చిపోతారు కానీ నేను మాత్రం మర్చను. బీదలకు ఏదైనా సరే ఇచ్చింది వ్యర్థంగా పోదు అని, అది మెచ్చుకునే విధంగా ఉంటుంది అని అంటున్నాడు. ఇదిగో ఈ శాలువా పటేల్ ఇచ్చినాడు. ఇది జమీందారు బహుమతి. ఇది ఒక దొర వారి కానుక. ఈ పట్టు వలువ ఇచ్చే దేశముఖి గారు మా బసవేషు మెచ్చి. అయితే ఇది ఇక్కడున్నటువంటి అంటే దానిపైన కప్పి ఉంచినారు కాబట్టి ఈ కప్పినటువంటి శాలువా ఒక దొర ఇచ్చాడు. ఇది ఒక జమీందారు ఇచ్చాడు. ఇది వాళ్ళ కానుక, ఇది వీళ్ళిచ్చిన కానుక. ఇది పట్టు వస్త్రము, ఇది దేశముఖి గారు ఇచ్చారు అనేసి, అది మా బసవడు చేసినటువంటి విన్యాసాలను మెచ్చి ఇచ్చాడు అనేసి చెబుతున్నాడనమాట. అంటే ఒక చోట ఇచ్చిన కానుకల్ని మరొక చోట చెప్పడం, మరొక చోట ఇచ్చిన కానుకల గురించి ఇక్కడ చెప్పడం అనేది పరిపాటి ఆయనకి. ఊరూరా తిరుగుతుంటాడు కాబట్టి ఎవరు ఏమేమి ఇచ్చారో అక్కడ ఇచ్చిన వాళ్ళ గురించి వేరే చోట ఇక్కడికి ఈరోజు లెసన్ చాలు. మిగతా పాఠ్యాంశాన్ని నేను వేరే వీడియో లెసన్లో చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.